చాలామంది ఎలక్షన్స్ డ్యూటీస్లో ఉన్నారు. మరి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. తిమోతికి వ్రాసినటువంటి పత్రిక ధ్యానాలను మనం కొనసాగిద్దాం. అపోస్తులైన పౌలు తిమోతికి 2 పత్రికలు వ్రాశాడు. ఈ 2 పత్రికలలో తిమోతి ఎఫెసు సంఘములో కాపరిగా ఉన్నాడు గనక కాపరిగా తన యొక్క బాధ్యతలను సంఘములో నెరవేరుస్తూ సంఘమంతటి యొక్క క్రమశిక్షణ విషయమై అనేకమైన సూచనలు, అలానే దేవుడు తనకు ప్రత్యక్షపరిచినటువంటి విషయాలను బోధిస్తూ వచ్చాడు. వాటిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారం ఈ పత్రికను గూర్చినటువంటి కొంత ఉపోద్ఘాతాన్ని మనం తెలుసుకున్నాం. అపోస్తులైన పౌలు ఈ పత్రికను ఏ పరిస్థితుల మధ్య వ్రాశాడు, అసలు అపోస్తులైన పౌలు ఎవరు, అతని యొక్క పరిచర్య విధానం ఏంటి అనే సంగతులను గురించి మనం ఆలోచన చేశాం. వాటన్నిటినీ మీరు జ్ఞాపకంలో ఉంచుకోగలిగితే మన యొక్క పరిచర్య విధానంలో మనకు అవి చాలా ఉపయోగపడతాయి. అలానే ఈ పత్రిక యొక్క ఉద్దేశం ఏంటి అనే సంగతిని గురించి కూడా గత వారం మనం ధ్యానం చేశాం. చాలా క్లియర్గా పత్రిక ఉద్దేశాన్ని పౌలు రాశాడు. సంఘములోని జనులు ఎలా ప్రవర్తించాలో అనే విషయం నీకు తెలియాలని ఇవన్నీ వ్రాస్తూ ఉన్నాను అని అపోస్తులైన పౌలు చాలా స్పష్టంగా ఈ పత్రిక ఉద్దేశాన్ని గురించి వ్రాశాడు. గనక సంఘములో మన పాత్ర ఏంటి, మన బాధ్యత ఏంటి, మనం ఎలా మెలగాలి అనే సంగతులు ఈ పత్రికను ధ్యానం చేయటం ద్వారా మనకి తెలుస్తాయి. గనక ఇది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ మధ్య దినాలలో ఎక్కువ శాతం అబద్ధ బోధలు చాలా ఎక్కువైపోయాయి. ప్రతి చోట కూడా ఏదో సామెత చెప్పినట్లు సత్యం గడప దాటక ముందే అసత్యం ఊరంతా తిరిగేసి వచ్చేసిందంట. సో అలాగా అబద్ధ బోధలు చాలా ఎక్కువగా ప్రబలమైపోయాయి. వాటికి బలైపోతున్నటువంటి వారు ఎక్కువ శాతం క్రైస్తవులే గనక సత్యాన్ని విస్మరిస్తే ఇక లోకం పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుచేత దేవుని యొక్క వాక్య సత్యాన్ని సత్యంగా గ్రహించటం అనేది మనకి చాలా అవసరం. ఈ తిమోతి పత్రిక అలాంటి విషయాలను గురించి వ్రాస్తూ ఉంది. ఈ పౌలు తిమోతికి వ్రాస్తూ నా నిజమైన కుమారుడు అని రాస్తాడు. తిమోతికి విశ్వాసమును బట్టి నా నిజమైనటువంటి కుమారుడు అని వ్రాస్తాడు. సో ఈ తిమోతి అనే ఈ పేరుకి అర్థం ఏంటంటే దేవుని ఘనపరచువాడు అని అర్థం. తిమోతి అనే పేరుకి దేవుని ఘనపరచువాడు అని అర్థం. సో విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు అని అపోస్తులైన పౌలు రాస్తూ ఉన్నప్పుడు బహుశా పౌలు యొక్క పరిచర్య ద్వారా తిమోతి రక్షించబడ్డాడేమో. తిమోతి యొక్క రక్షణానుభవాన్ని గురించి స్పష్టంగా లేఖనాల్లో ఎక్కడ వ్రాయబడలేదు. కానీ పౌలు దర్శించినటువంటి ప్రాంతాలలో తిమోతి యొక్క ఊరు కూడా మెన్షన్ చేయబడింది. సో దానిని బట్టి బహుశా పౌలు సువార్త ప్రకటన చేస్తూ ఉండగా ఈ తిమోతి యొక్క కుటుంబం కూడా రక్షించబడిందని మనం గ్రహించవచ్చు. ఇతని యొక్క తల్లి యూదురాలు, కానీ తండ్రి మాత్రం గ్రీసు దేశస్థుడు. ఆ తండ్రి గ్రీసు దేశస్థుడు అయినందుచేత అతనికి పుట్టుకతోనే రోమా ప్రభుత్వం లేక రోమా యొక్క పౌరసత్వం అతనికి ఉంది. సో వీరు లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి వారు. లుస్త్రా ప్రాంతానికి అపోస్తలుడైన పౌలు బర్నబాతో కలిసి వెళ్ళాడు. వారిద్దరూ కలిసి మొదటి మిషనరీ యాత్ర అంతియోకయ సంఘం నుండి ప్రారంభించారు. అక్కడ నుంచి వారు బయలుదేరి ఆయా ప్రాంతాలను దర్శించి
ఈ పిసిడియాలో ఉన్నటువంటి అంతియోకయ ప్రాంతానికి వస్తారు. అక్కడ నుంచి ఈ లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి వస్తారు. ఈ లుస్త్రా ప్రాంతంలో ఒక అద్భుతం కూడా జరిగింది. పుట్టుక నుండి కుంటివాడైనటువంటి ఒక వ్యక్తిని అపోస్తులైన పౌలు తన యొక్క మాటతో దేవుని శక్తి చేత స్వస్థపరుస్తాడు. ఈ బలహీన పాదాలు కలిగినటువంటి ఈ వ్యక్తి స్వస్థపరచబడగానే ఈ పౌలు అలానే బర్నబా ఇద్దరు కూడా వారి కంటికి దేవతల్లాగా కనిపించారంట. అందుకని ఇద్దరికి కూడా 2 పేర్లు పెట్టేశారు. బర్నబాకు ద్యుపతి అనే పేరు పెట్టారు, అలానే పౌలుకి హెర్మే అనేటువంటి పేరు పెట్టారు. వారిద్దరికి 2 పేర్లు పెట్టేసి ఆలయంలో వారు పూజిస్తున్నటువంటి ఆ విగ్రహాలయంలో నుంచి ఒక బండి తీసుకొని వచ్చి వారిని ఆ బండి మీద ఎక్కించి ఊరేగించి బలి అర్పించటానికి వారు పూనుకున్నారు. అలాంటి ఒక కార్యం చేయబోతూ ఉంటే ఈ పౌలు బర్నబా వారిని వారించి వారికి వద్దు అని చెప్పి బయటికి రావటానికి చాలా శ్రమపడ్డారు. అయితే ఇంతలోనే గతంలో వారు ఏ ప్రాంతాలను అయితే సువార్తను ప్రకటించారో ఆయా ప్రాంతాల్లో వ్యతిరేకించినటువంటి వారు ఈ లుస్త్రా అనేటువంటి ప్రాంతానికి కూడా వచ్చి అపోస్తలుడైన పౌలు బర్నబాలను ఇద్దరిని పట్టుకొని చాలా కొడతారు. ముఖ్యంగా పౌలుని రాళ్లతో కొట్టినందుచేత ఆల్మోస్ట్ చనిపోయాడేమో అనుకొని ఊరి బయటకు ఈడ్చేసి వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ పౌలు మరలా తిరిగి లేచి మిగిలినటువంటి ప్రాంతాలకు దెర్బే అనే ప్రాంతానికి, ఈకొనియా అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా సువార్తను ప్రకటించి మరలా తిరిగి వచ్చి లుస్త్రాలో దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎవరెవరు అనేటువంటి పేర్లు అక్కడ మనకి ఇవ్వబడలేదు, కానీ వారినందరినీ కూడా బలపరిచి అంతియోకయకు వెళ్ళిపోయినట్లుగా మనము గమనిస్తాం. సో ఈ అంతియోకయ, ఈకొనియా, లుస్త్రా, దెర్బే అనేటువంటి ప్రాంతాలలో వారు సువార్తను ప్రకటించినప్పుడు బహుశా ఈ తిమోతి కూడా రక్షించబడ్డాడు. ఈ తిమోతి యొక్క రక్షణను గురించి వ్రాసినప్పుడు లేక అతని యొక్క విశ్వాసాన్ని గురించి వ్రాసినప్పుడు తిమోతి 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో అతని యొక్క విశ్వాసాన్ని గురించి ఒక మంచి మాట వాడుతాడు పౌలు. అదేంటంటే నిష్కపటమైనటువంటి విశ్వాసము అనేటువంటి మాట వాడతాడు. ఈ నిష్కపటమైనటువంటి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ ఇది మొదట నీ అవ్వలో ప్రారంభమైంది అంటాడు. నీ అవ్వ అయిన లోయి, ఆవిడ పేరు లోయి, ఈ లోయిలో విశ్వాసం ప్రారంభమైంది. ఆ తర్వాత తిమోతి యొక్క తల్లి, ఆమె పేరు యునీకే, ఆమెలో విశ్వాసము ప్రారంభమైంది. ఆ తర్వాత వారి వద్ద నుంచి తిమోతికి అదే విశ్వాసం సంక్రమించింది. అందుకని ఈ మాటలు చెబుతాడు అన్నమాట. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 3 నుంచి 5 వచనాలు మనకి కలిపి ఉన్నాయి. ఆ వచనాలను నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ తర్వాత మాట్లాడతాడు, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచూ ఉన్నాను. కనుక మొట్టమొదట బహుశా పౌలు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆయన సువార్త ప్రకటించినప్పుడు వీరిద్దరూ యేసుక్రీస్తు నమ్ముకున్నారు. తద్వారా తిమోతికి కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి ధన్యత లభించిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే పత్రికలో 3వ అధ్యాయంలో 14వ వచనంలో మనం గమనిస్తే, చిన్నప్పటి నుండి అంటే బహుశా ఈ అవ్వ అలాగనే తల్లి
విశ్వాసులకు వచ్చే సమయానికి బహుశా ఈ తిమోతి బాగా యవ్వనస్తుడేమో, కాస్త చిన్న వయస్సు కలిగినటువంటి వాడేమో. కాబట్టి ఏం జరిగిందో చూడండి, 14వ వచనం, 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు. సో కనుక మొదటి నుండి కూడా ఈ తిమోతికి తన యొక్క అవ్వ అలాగనే తన యొక్క తల్లి ఈ విశ్వాసాన్ని నేర్పించారు పనిగట్టుకొని. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వగలిగినటువంటి గొప్ప ఆస్తి ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఈ తిమోతిని గురించి వ్రాసినప్పుడు తిమోతి యొక్క ఆస్తిపాస్తులెన్ని, లేక వారు ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు, తిమోతి ఏ విద్యను అభ్యసించాడు, అతని యొక్క వయస్సు ఏంటి, ఇవేవి కూడా వ్రాయబడలేదు. కానీ అతని యొక్క విశ్వాసాన్ని గురించి మాత్రం వ్రాయబడింది. అతని యొక్క కుటుంబం యొక్క విశ్వాసాన్ని గురించి మాత్రం చాలా స్పష్టంగా వ్రాయబడింది. గనుక తల్లిదండ్రులంగా మన పిల్లల కోసం మనం ఏదైనా ఆస్తిని సంక్రమింప చేయదలిస్తే ఇది మొట్టమొదటిగా మనం ఆలోచించవలసినటువంటి విషయం. సో వారు ఎంతో జాగ్రత్తగా తిమోతిని యేసుక్రీస్తు యొక్క శిష్యునిగా తయారు చేశారు. యేసుక్రీస్తుని తిమోతి ఎంత ప్రేమించాడంటే పౌలుతో పాటు సువార్త సేవకు బయలుదేరి వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి రాలేదు. తిమోతి పౌలుని వెంబడిస్తూ ఆ టీముతో పాటు సువార్త ప్రకటిస్తూ వచ్చాడన్నమాట. పౌలు ఒక రోజున 2వ మిషనరీ యాత్రలో మళ్ళీ లుస్త్రా ప్రాంతానికి వస్తాడు. ఈ లుస్త్రా ప్రాంతానికి వచ్చినప్పుడు తిమోతిని చూస్తాడు. ఈ తిమోతిని చూసి చాలా ఆకర్షించబడి, తిమోతి నువ్వు నాతో కలిసి సేవకు వస్తావా అని అడిగితే వెంటనే తిమోతి పౌలు మాటతో ఏకీభవించి వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులు కూడా, బహుశా తండ్రి ఆ సమయానికి లేడేమో, మనకు తెలియదు. తండ్రిని కూర్చుని ప్రస్తావన ఎక్కడ కూడా లేదు. సో తల్లి అలాగనే అవ్వ ఇద్దరు కూడా తిమోతిని పంపించడానికి ఎట్టి పరిస్థితుల్లోని వెనుకాడరు. సో తిమోతి ఈ పౌలుతో పాటు కలిసి పరిచర్యకు వెళ్తాడు. తిమోతి పౌలు యొక్క టీములో చేరిపోయాడు అన్నమాట. ఈ తిమోతిని గురించి చెప్పినటువంటి మరొక విషయం ఏంటంటే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనిస్తే ఈ 15, 16, 17 ఆ వచనాలన్నీ మీరు చదివితే ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయి. అందులో 16వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 2వ వచనంలో తిమోతిని గురించి మంచి విషయం ఒకటి రాయబడింది. అతడు లుస్త్రలోను ఈకొనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినటువంటి వాడు. అతడు యొక్క విశ్వాసము ఘనపరచబడింది. ఇప్పుడు అతని యొక్క విశ్వాస జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అతడు యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వాడు మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు కొరకు జీవించే విషయంలో కూడా చాలా ఖచ్చితంగా ఉన్నాడు. అతనికి ఇంకా యవ్వనస్తుడే. లుస్త్రా అనే తన స్వంత ఊరిలోనూ ప్రక్కనున్నటువంటి దెర్బే అనేటువంటి ఊరిలో కూడా మంచి పేరుందంట. అంటే తను ఏ ప్రాంతాలకైతే సంచరించాడో ఆ ప్రాంతాలన్నిటా కూడా తాను నమ్మినటువంటి ప్రభువుని ఆధారంగా చేసుకొని విశ్వాస జీవితాన్ని జీవించినటువంటి వాడు తిమోతి. కాబట్టి తిమోతికి చాలా మంచి సాక్ష్యం ఉంది. ప్రభువుని నమ్ముకోవటం ఒక ఎత్తు, కానీ ప్రభు కొరకు జీవించటం కూడా మరొక విషయం. కనుక ప్రభువుని నమ్మిన వారు చాలామంది ఉన్నా మంచి సాక్ష్యము కలిగి ఉన్నటువంటి వారు మనకి కొద్దిమందే కనపడతారు. అయితే ఆ కొద్ది మందిలో నీవు నేను నిలవబడాలన్నది దేవుని యొక్క ఆశ. కాబట్టి తిమోతి అలాంటి మంచి పేరు సంపాదించినటువంటి వాడు. పౌలుతో పాటు తిమోతి చివరి వరకు నిలిచాడు.
పౌలు తిమోతిని గూర్చి కొన్ని సాక్ష్యం పలుకుతాడు. ఎందుకంటే ఇప్పుడు తిమోతి పౌలు యొక్క టీములో ఉన్నాడు గనక తిమోతిని ప్రతిరోజు పౌలు చూస్తున్నాడు. తిమోతికి రకరకాలైన చిన్న చిన్న అసైన్మెంట్స్ అప్పగిస్తూ ఉంటే వాటన్నిటిని చాలా నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. సో తిమోతిని ప్రతిరోజు పౌలు అబ్జర్వ్ చేసి ఈ తిమోతిని చాలా చోట్లకి, చాలా సంఘాలకి సిఫారసు చేసి పంపించాడు. అనేకమైనటువంటి పెద్ద పెద్ద పనులను అప్పగించి క్లిష్టమైనటువంటి సమస్యలను తీర్చడానికి ఈ తిమోతిని పంపిస్తాడు. అలాంటప్పుడు పౌలు తిమోతిని గురించి ఏం మాట్లాడాడో ఒకసారి మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలలో మనకి తిమోతిని గూర్చినటువంటి సంగతి ఉంది. అందులో 19వ వచనాన్ని మనం చూద్దాం. నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచు ఉన్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. తిమోతిని గురించి వ్రాస్తూ ఉన్నప్పుడు ఈ ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి, మీ క్షేమమును గూర్చి అన్నప్పుడు సంఘము యొక్క క్షేమమును గూర్చి చింతించేటువంటి వాడు తిమోతి అంట. పైగా అంటాడు, ఇలాంటి వాడు నా యొద్ద లేడు అంటాడు. పౌలు టీములో ఉన్నటువంటి వారందరూ కూడా మంచి విశ్వాసంలో ఉన్నటువంటి వారు. పౌలు టీములో ఉన్నటువంటి వారందరూ కూడా పౌలుతో పాటు కలిసి శ్రమను అనుభవించినటువంటి వారు. ఎంతటి సమర్పణ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారంటే పౌలు కోసం ప్రాణాలను కూడా ఇవ్వటానికి తెగించేవారు ఉన్నారు. అయితే వారందరిలో కూడా తిమోతిని గూర్చి మాట్లాడుతూ అతని వంటి వాడు నా యొద్ద లేడు అంటాడు అన్నమాట. అంటే ది బెస్ట్ తిమోతి. సో తన యొక్క జీవితాన్ని అంత చక్కగా ప్రభు యొక్క సన్నిధిలో అప్పగించుకున్నటువంటి వాడు. ఇంకా మనం ముందుకు చదివితే 22వ వచనం, అతని యోగ్యత మీరెరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగు సేవ చేయునో, ఆ మాట గమనించండి, తండ్రికి కుమారుడు ఎలాగు సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. ఇంతకుముందు పౌలు టీములో ఒక వ్యక్తి వచ్చాడు, ఇలాగే యవ్వనస్తుడు. ఆయన కూడా జాన్ మార్క్ అనే వ్యక్తి, లేక మార్కు అనే యోహాను అనే మారు పేరు కలిగిన మార్కు అనే మారు పేరు యోహాను ఒక వ్యక్తి ఉన్నాడు. సో ఆయన జాన్ మార్క్ అంటారు ఇంగ్లీష్లో. సో ఆ వ్యక్తి పౌలు బర్నబాలు కలిసి సేవకు బయలుదేరితే తాను కూడా బయలుదేరాడు. ఒక 2-3 ప్రదేశాలు దాటిన తర్వాత ఇక నేను సేవ చేయలేనని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. పౌలుకి బర్నబాకి ఆ వ్యక్తి విషయంలోనే తర్వాత చాలా పెద్ద గొడవ అవుతుంది అన్నమాట, డిస్ప్యూట్ వస్తుంది. ఒకరేమో మనం యోహాన్ని తీసుకెళ్దామంటాడు, ఇంకొకడేమో వద్దంటాడు. సో ఆ విషయం మీద వారిద్దరికీ చాలా వివాదం జరిగింది. ఆ వ్యక్తి అయితే పౌలుతో పాటు కొంత దూరం నడిచాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ తిమోతి మాత్రం అలా కాదంట. ఒక తండ్రికి కుమారుడు ఎలా సేవ చేస్తాడో ఈయన అలా సేవ చేశాడు అంటాడు అన్నమాట. సో తిమోతిని గురించి ప్రతిరోజు గమనించినటువంటి పౌలు ఇచ్చినటువంటి సాక్ష్యం అది. అతనికి తన ఊరిలో మంచి సాక్ష్యం ఉంది, తన పొరుగురులో మంచి సాక్ష్యం ఉంది, తాను బృందంలో కలిసిన తర్వాత బృందంలో కూడా మంచి సాక్ష్యం ఉంది. బృంద నాయకుడే ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తున్నాడు. కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరికి వారు ఇండివిజువల్గా చాలా మంచి వాళ్ళని, కానీ నేను నీతో కలిసి పని చేయాల్సి వచ్చినప్పుడే ఇబ్బంది. ఇండివిజువల్గా ప్రతి వ్యక్తి చాలా మంచివాడుగా కనపడతాడు, కానీ నీతో పాటు కలిసి నేను ఒక టీమ్గా పని చేయాలనుకోండి, మనమిద్దరం వేరైపోతాం, చాలా సమస్యలు వచ్చేస్తాయి. కానీ తిమోతి ఈజ్ వెరీ గుడ్
టీమ్ ప్లేయర్. బృందంలో చాలా చక్కగా కలిసిపోయాడు. బృందంలో మంచి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వహించాడు. బృందంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. బృంద నాయకుడు అతన్ని జటిలమైనటువంటి చోట్లకు పంపిస్తూ సేవను కొనసాగింపు చేస్తూ ఉన్నాడు. అలాంటి దాంట్లోనే ఈ తిమోతి ఎఫెసు సంఘానికి కూడా సంఘ కాపరిగా పంపించబడ్డాడు. ఫిలిప్పి సంఘానికి వెళ్ళాడు. అలాగనే ఇంకా వేరే వేరే కొరింథీ సంఘానికి వెళ్ళాడు, మాసిదోనియాకి వెళ్ళాడు, ఎఫెసు సంఘానికి వచ్చాడు. ఇలా చాలా చోట్ల ఈ తిమోతి అద్భుతమైనటువంటి సేవ చేసినట్లుగా మనకి కనపడుతుంది. అలానే పౌలుతో పాటు పత్రికలు రాసినప్పుడు పౌలుతో పాటు పక్కనే ఉన్నాడు తిమోతి. అంటే పౌలు తిమోతితో పాటు చాలా విషయాల్ని డిస్కస్ చేసుంటాడు. ఇదిగో ప్రభువు నాకు ఈ విషయాన్ని బయలుపరిచాడు, ఈ విషయాన్ని మనం ఫలానా సంఘానికి పత్రిక రూపంలో రాయబోతూ ఉన్నాం. మీరు గమనించండి, రోమా పత్రికలోను, అలానే కొరింథీ 2వ పత్రికలోను, ఫిలిప్పీ పత్రికలోను, కొలసే పత్రికలోను, తెస్సలోనికలకు రాసిన 2 పత్రికల్లోను, అలానే ఫిలెమోను పత్రికలోను మీరు గమనిస్తే ప్రతి ఇంట్రొడక్షన్లో కూడా పౌలుతో పాటు తిమోతి యొక్క పేరు రాయబడింది. అంటే పౌలు ఎన్ని ప్రాంతాలకు తిరిగాడో తిమోతి కూడా అన్ని ప్రాంతాలకు తిరిగాడు. పౌలు ఎన్ని ప్రాంతాలలో సేవ చేశాడో తిమోతి కూడా అన్ని ప్రాంతాల్లో సేవ చేశాడు. పౌలు ఎన్ని పత్రికలు అయితే వ్రాశాడో అన్ని పత్రికలలోనూ తిమోతి యొక్క పాలిభాగత్వం ఉంది. సో తిమోతి ఆల్మోస్ట్ పౌలు లాగానే సేవ చేసినటువంటి వ్యక్తిగా మనం గమనిస్తాం. కాబట్టి ఈ తిమోతి యొక్క జీవితంలో నుంచి మనం ఒక 3 విషయాల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అపోస్తులైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఉన్నప్పుడు అతని యొక్క గుణగణాల్లో 3. ఒకటి ఏంటంటే అతనికి నిష్కపటమైన విశ్వాసం ఉంది. రెండవది ఏంటంటే విశ్వాస సంబంధమైన సుబోధ వాక్యములను అనుసరించుచూ వచ్చిన వాడు. ఈ దీర్ఘమైనటువంటి సెంటెన్స్ని ఇంగ్లీష్లో సౌండ్ డాక్ట్రిన్ అని అంటారు. లేక దీనికి ఇంకా రకరకాలైనటువంటి పేర్లతో తెలుగులో వ్రాయబడింది. కొన్ని చోట్ల ఆరోగ్యకరమైన బోధ అని, మరికొన్ని చోట్ల హితబోధ అని, ఇలా రకరకాలుగా ఈ సౌండ్ డాక్ట్రిన్ లేక సరి అయినటువంటి బోధన గురించి వ్రాయబడింది అన్నమాట. ఈ తిమోతి నిష్కపటమైన విశ్వాసం గలవాడు మాత్రమే కాదు, వాక్యాన్ని అనుసరిస్తూ జీవించినటువంటి వాడు. అందుకనే మంచి పేరుంది. అలానే 3వ క్వాలిటీ ఏంటంటే మంచి పరిచారకుడు, చాలా మంచి పరిచారకుడు. ఇవన్నీ కూడా ఇదే తిమోతి పత్రికలో మీరు చదివితే ఆయా చోట్ల మీకు ఇతని గురించి ఈ లక్షణాలన్నీ కనపడతాయి. చాలా తగ్గింపు స్వభావంతో సేవ చేసినటువంటి వ్యక్తి, దేవుని కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి వ్యక్తి. అతనికి అప్పగించబడినటువంటి పరిచర్యను నెరవేర్చటానికి ఏ రోజును కూడా ఆయన వెనుకాడలేదు. స్వభావరీత్యా అతడు కొంచెం భయస్థుడు అని చెబుతూ ఉంటుంది, చరిత్ర చెబుతుంది. కానీ అతడు చేసిన కార్యాలను బట్టి మనం చూస్తే అతడు చాలా ధైర్యంగా ప్రతి కార్యాన్ని చేశాడు. బహుశా స్వభావరీత్యా కొంచెం పిరికితనం ఉంటే ఉండొచ్చు, కానీ దేవునిని అంగీకరించిన తర్వాత దేవుని కొరకు సేవ చేసే విషయంలో మాత్రం ఆయన ఎప్పుడు అధైర్యంతో కూడినటువంటి అడుగులు వేయలేదు. ధైర్యంతో కూడినటువంటి అడుగులు, సంపూర్ణమైన నిశ్చయతతో కూడుకున్నటువంటి అడుగులు వేసినటువంటి వాడు ఈ తిమోతి. సో ఇలాంటి ఒక వ్యక్తిని పౌలు ఒక పని మీద ఎఫెసు సంఘానికి పంపించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలోనికి మరలా రండి. మొదటి అధ్యాయంలో 3వ వచనాన్ని మనం మరలా చదువుకుందాం. 3-4 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. అక్కడ పౌలు తిమోతిని ఎందుకు ఎఫెసు ప్రాంతానికి పంపించాడో రాస్తూ ఉన్నాడు.
నేను మాసిదోనియాకు వెలుచు ఉండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచూ ఉన్నాను. తిమోతి, ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నిన్ను నేను ఎఫెసుకి పంపించడానికి కారణం ఒకటి ఉంది. ఆ సంఘంలో ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే, అబద్ధ బోధకులు ఉన్నారు ఆ సంఘంలో. అబద్ధ బోధలు చాలామందిని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంటే, కొంతమందితో నేరుగా మీరు బోధ చెయ్యవద్దు అని చెప్పాలి. మరికొంతమందితో ఆ బోధను మీరు లక్ష్యం చేయవద్దు అని చెప్పాలి. అలా నువ్వు ఆజ్ఞాపించాలని మేము నిన్ను అక్కడ వదిలేసి వచ్చామయ్యా అంటారు. అసలు ఈ పని చాలా కష్టమైనటువంటి పని. బోధిస్తూ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఎవరికైతే కొంత ఫాలోయింగ్ ఉందో చర్చిలో, అలాంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీవు బోధించవద్దు అని చెప్పటానికి ఎవరికి ధైర్యం ఉంది? మనకి మామూలుగానే చాలా మొహమాటం ఎవరికైనా అలా చెప్పటం. కానీ ఇప్పుడు ఈ తిమోతి యొక్క అసైన్మెంట్ అంత క్రిటికల్ అసైన్మెంట్ అన్నమాట. చాలా రిస్క్తో కూడుకున్నటువంటి అసైన్మెంట్. అయినప్పటికీ కూడా ఎవరెవరైతే అబద్ధ బోధలు చేస్తూ ఉన్నారో, ఎవరెవరైతే ఆ బోధలకు లొంగిపోతూ ఉన్నారో వారందరినీ కూడా కనిపెట్టి, కొంతమందికి నువ్వు బోధించొద్దు అని చెప్పాలంట, కొంతమందికి నువ్వు ఆ బోధ వినొద్దు అని చెప్పాలంట. ఇది ఎఫెసు సంఘంలో తిమోతికి ఇవ్వబడినటువంటి ఒక పని, ఒక టాస్క్. బోధకులు, బోధ, ఈ అబద్ధ బోధలు, అబద్ధ బోధకులు, అసలు ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు అని మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా ఎక్కువగా అబద్ధ బోధలు, అబద్ధ బోధకులు చాలా ఎక్కువగా ఉన్నారు సంఘాలలో. వాటికి బలైపోయినందుచేత అనేక మంది వారి యొక్క జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు, వారు భౌతికంగా, అలాగనే వారి దగ్గర ఉన్నటువంటి ప్రతి ఆస్తిని కోల్పోయి మరి జీవితాలను పాడు చేసేసుకుంటున్నారు. ఎందుకంటే అబద్ధ బోధకుల యొక్క గురి వేరు. ఆ గురితోనే వారు బోధిస్తారు, ఆ గురితోనే వారు పరిచర్య చేస్తారు. వారి యొక్క బోధలన్నీ ఆ గురిని నెరవేర్చడానికే ప్రత్యేకంగా సిద్ధపరచబడినటువంటి బోధలవి. దానికి ఎవరైనా బలైపోతే ఇక అందులోంచి బయటికి రావడం చాలా కష్టం. నువ్వు వారి యొక్క వలలో చిక్కే వరకు వారి యొక్క కౌన్సిలింగ్ ఒకలా ఉంటుంది. నువ్వు వారి యొక్క వలలో చిక్కిన తర్వాత ఇక నీతో ఆడుకుంటారన్నమాట. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, అందులో నుంచి బయటకు రాలేవు, అక్కడ ఉండలేవు. అలాంటి పరిస్థితి నీకు సంభవిస్తుంది. అందుచేత అబద్ధ బోధలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్నటి దినాన కూడా ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చి ఇదే విషయాన్ని గురించి చాలా వాపోతూ చెప్పింది అన్నమాట. నేను ఆశ్చర్యపోయాను, భీమిలిలో కూడా ఇలా ఉన్నాయా అని. ఉన్నాయి. ఎవరో ఎక్కడి నుంచో ఫోన్లో మాట్లాడి చెప్తూ ఉంటారంట, ఇదిగో దేవుడు నాకు చెప్పాడు నువ్వు ఇలా చెయ్యు అని. అలా చెప్తే అలా చేయాల్సిందే. ఒకవేళ అనుమానించారు అనుకోండి, వెంటనే ఒక శాపాన్ని పక్కన పెడతాడు. వెంటనే
ఇలా చేస్తే నువ్వు దేవుడు చేయబోయే అద్భుతాన్ని చూస్తావని చెప్తాడు. చెయ్యకపోతే నీ జీవితంలో గొప్ప అపాయం కలుగుతుందని చెబుతాడు. ఇప్పుడు వీడికి ఏంటంటే చెయ్యాలా చెయ్యకూడదా ఈ రెంటికి మధ్య చాలా మదన పడతాడు అన్నమాట. ఎవరికి చెప్పుకోలేడు, తనలో ఉంచుకోలేడు, తాను చెయ్యలేడు, చేయకుండా ఉండలేడు. చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఏమవుతుందో ఒక విధమైనటువంటి భయం, సైకలాజికల్గా చాలా హెరాస్ చేస్తారన్నమాట అబద్ధ బోధలు. సో అందుచేత ఈ అబద్ధ బోధనల గురించి, బోధకులను గురించి సంఘం పూర్తిగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు కూడా వీరిని గురించి చాలా తీవ్రంగా హెచ్చరించాడు. యేసుక్రీస్తు కొండ మీద చేసినటువంటి ప్రసంగం అనగానే మనకి ధన్యతలు గుర్తొస్తాయి. ఆత్మ విషయమై దీనిలైన వారు ధన్యులు అని అవన్నీ కూడా. మొత్తం కొండ మీద చేసినటువంటి ప్రసంగం అంతట్లో ఆ ఓపెనింగ్ వర్డ్స్ని మాత్రమే, ఆ ధన్యతలను మాత్రమే సంఘం కంఠస్థం పెట్టింది. కానీ ఆ సందేశం 3 అధ్యాయాలు కొనసాగుతుంది. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. ఈ 3 అధ్యాయాల చివరిలో 7వ అధ్యాయం చివరిలోనికి వచ్చినప్పుడు అబద్ధ బోధలను గురించి మాట్లాడి యేసుక్రీస్తు ముగిస్తాడు. దాన్ని ఎవరు కూడా కంఠస్థం పెట్టలేదు. కానీ మొత్తం అంతా మనం అర్థం చేసుకోగలిగితే యేసుక్రీస్తు చాలా ఖచ్చితంగా చెప్పాడు అబద్ధ బోధల గురించి. 7వ అధ్యాయంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 15వ వచనం నుంచి 23వ వచనం వరకు ఈ అబద్ధ ప్రవక్తలను గూర్చినటువంటి విషయాన్ని యేసుక్రీస్తు చెబుతాడు. చివరికి అబద్ధ ప్రవక్తల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మీరెవరో నేనెరుగను అని దేవుడు వారితో చెబుతాడంట. చివరిగా వాళ్ళంటారు, మేము నీ నామమున ఇది చేశాం, అది చేశామంటే మీరెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. వారు యేసుక్రీస్తుతో సంబంధం కలిగిన వారు కారు. కానీ యేసుక్రీస్తు నామాన్ని బట్టే వస్తారు. వారి భాష చూస్తే క్రైస్తవులు మామూలుగా మాట్లాడుకునే భాష కంటే చాలా ఉన్నతమైన భాషలాగా ఉంటుంది వారు ఉపయోగించేటువంటి పదజాలం. వారి యొక్క వేషధారణ చూస్తూ ఉంటే నిజంగా క్రైస్తవుడంటే ఇలా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. వారు చేసే కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఇలాంటి కార్యక్రమాలే ప్రతి సంఘం చేయాలనిపిస్తూ ఉంటుందంట. కానీ వారి క్రియలు మాత్రం దేవుని క్రియలు కావు. వారి క్రియలు దేవుని క్రియలు కాదు. వారు దేవుని ఫలము ఫలించరు. అందుకే అంటాడు, వారి ఫలమును బట్టి మీరు వారిని తెలుసుకొందురు అని మాట్లాడతారు. యేసు మాత్రమే కాదు, అపోస్తులైన పౌలు రాసినటువంటి పత్రికలన్నింటిలో ఇంచుమించుగా తాను రాసినటువంటి ప్రతి పత్రికలోనూ అబద్ధ బోధన గూర్చినటువంటి, అబద్ధ బోధకులను గూర్చినటువంటి హెచ్చరిక వ్రాసాడు. అపోస్తులైన పౌలు రాసిన పత్రికలు మాత్రమే కాదు, ఇంకా పేతురు రాశాడు, యాకోబు రాశాడు, యోహాన్ రాశాడు, యూదా రాశాడు. ఈ 4 కూడా వారి పత్రికలలో అబద్ధ బోధలను గురించి హెచ్చరించారు. అంటే చూడండి ఎంత తీవ్రంగా ఉన్నాయో అబద్ధ బోధలు. ఆది సంఘ కాలం నుండి కూడా సంఘాన్ని వెంటాడుతూ ఉన్నాయి ఈ అబద్ధ బోధలు. కాబట్టి ఈ రోజున మనం కూడా ఈ అబద్ధ బోధలను గురించినటువంటి విషయాన్ని పూర్తిగా తెలుసుకోవటం అవసరం. ఓకే, ఈ అబద్ధ బోధ ఎక్కడి నుండి వచ్చింది, దాన్ని ఎలా గుర్తుపట్టాలి అనేది మనం కొంచెం తెలుసుకొని ముగించేద్దాం. తిమోతి మొదటి పత్రికలోనే 4వ అధ్యాయంలో మొదటి 2-3 వచనాల వరకు మనం చదువుదాం. 4వ అధ్యాయం 1 నుండి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఆ పత్రిక తీసి ఆ వచనాలు చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును
లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచూ ఉన్నాడు. ఆత్మ అనే మాట బోల్డ్ లెటర్స్లో వ్రాయబడింది. అంటే పరిశుద్ధాత్మను గురించినటువంటి విషయం అది. అలాగనే ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందరు. ఓకే, మిగిలిన విషయాలు కూడా వ్రాయబడ్డాయి. ఆ మొదటి 3 వచనాల్లో ఉన్నటువంటి సంగతిని గురించి మనం ఆలోచించాలి. ఈ అబద్ధ బోధకులను గురించి ఏమని మాట్లాడాడంటే, మొదట వారు అబద్ధికులు అన్నాడు. రెండవ మాట, వారిని గురించి చెప్పిన మాట, వారు వేషధారులు అన్నాడు. మూడవ మాట, వారు మోసపరుచు ఆత్మల చేత నడిపించబడినటువంటి వారు. నాలుగవ మాట, వారు చేసేటువంటి బోధ ఏం బోధ అంట? దెయ్యముల బోధ, దేవుని బోధ కాదంట. ఈ మాట నేను చెబుతున్న మాట కాదు, బైబిల్ చెబుతుంది. అబద్ధ బోధ దేవుని బోధ కాదు, దయ్యముల బోధ అని క్లియర్గా అక్కడ ఇంకా ఏం మాట ఉపయోగించాడంటే, ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అనే మాట వాడాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఈ విషయాన్ని స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఇంకొక మాట ఏం చెప్పాడంటే, వీరు వాత వేయబడిన మనస్సాక్షి కలవారు. ఇలాంటి లక్షణాలు వీరి గురించి మాట్లాడాడు. ఎందుచేత వీరి యొక్క బోధను దయ్యముల బోధ అని అన్నాడు అంటే, యేసుక్రీస్తు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో అపవాదిని గూర్చి మాట్లాడతాడు. అపవాదిని గూర్చి మాట్లాడుతూ ఏమంటాడంటే, వాడు అబద్ధమునకు జనకుడు, అంటే వాడు తండ్రి. అబద్ధం అనేది పుట్టడం ఎక్కడ పుట్టింది? అపవాది ద్వారానే పుట్టింది. అపవాదితోనే అబద్ధం ప్రారంభమైంది. అబద్ధానికి జననాన్ని ఇచ్చినటువంటి వాడు, లేక అబద్ధాన్ని కనినటువంటి వాడు, లేక దాన్ని కనిపెట్టిన వాడు అపవాది. కాబట్టి అబద్ధపు బోధ అంతా కూడా దయ్యపు బోధ. ఈ బోధ ఎక్కడ ప్రారంభమైందో తెలుసా? ఈ బోధ ఏదేను తోటలో నుంచే మానవ జీవితంలోనికి ప్రవేశించేసింది. ఏమీ లేదు, సింపుల్గా మీరు తెలుసుకోండి. అబద్ధ బోధ దాన్ని ఎలా తెలుసుకోవాలి మీరేం కంగారు పడాల్సిన పని లేదు. దేవుడు ఆదాము అవ్వలను సృజించి మీరు ఇది తినకండి అన్నాడు. తింటే మీరు చస్తారు. అపవాది వచ్చి ఏం చెప్పాడు? దానిని మీరు తినండి, మీరు చావరు అన్నాడు. అబద్ధ బోధ ఏది? దీనికి ఏమైనా ప్రత్యేకంగా పరిశోధన అవసరమా? దేవుని బోధకు వ్యతిరేకమైన ప్రతి బోధ అబద్ధ బోధే. కాబట్టి అబద్ధ బోధను తెలుసుకోవటం ఒక విధంగా చెప్పాలంటే చాలా సులువు, కానీ చాలా కష్టం కూడా. ఎవరికి సులువు, ఎవరికి కష్టం? ఎవరికి సులువు అంటే దేవుని బోధను ఎరిగిన వారికి అబద్ధ బోధను తెలుసుకోవటం చాలా సులువు. కానీ ఎవరికైతే దేవుని బోధ తెలియదో, నిర్లక్ష్యం చేస్తారో, లేక విడిచిపెడతారో వారికి అబద్ధ బోధ తెలుసుకోవటం కష్టం. వారు గ్రహించలేరు. అబద్ధమేంటో నీకు తెలియాలంటే నీకు ఖచ్చితంగా నిజమేంటో తెలిసి ఉండాలా.
స్పాట్ వాల్యుయేషన్ జరుగుతూ ఉంది. ప్రశ్నలకి సమాధానాలు రాశారు స్టూడెంట్స్. 100 మంది 100 రకాల సమాధానాలు రాశారు. కొన్నింటికి టిక్ పెట్టాలా, కొన్నింటికి ఇంటూ పెట్టాలా? దేనికి టిక్ పెట్టాలా, దేనికి రైట్ పెట్టాలా, రైట్ మార్క్ పెట్టాలా, దేనికి తప్పు మార్క్ పెట్టాలా? అంటే ఆ దిద్దేవాడికి ఆన్సర్ తెలియాలా? దిద్దేవాడికి ఆన్సర్ తెలియాలా? ఈ రోజున మనం అబద్ధ బోధలను తెలుసుకోవటానికి దేవుని సత్యం ఏంటో తెలుసుకోవాలి. అబద్ధ బోధలు నువ్వు తెలుసుకోవాలి, కనిపెట్టాలి అంటే నువ్వు వెళ్ళి అబద్ధ బోధకుల దగ్గర కూర్చోకూడదు. నువ్వు వెళ్ళి కూర్చోవలసింది ఎక్కడంటే దేవుని వాక్యం దగ్గర. దేవుని వాక్యం దగ్గర కూర్చొని దేవుడు నేర్పించేటువంటి సత్యాలను కనుక నువ్వు గ్రహిస్తే నువ్వు అబద్ధ బోధకుల దగ్గరికి వెళ్ళి వారి జీవితాన్ని పరిశీలించి, వారి బోధన పరిశీలించి, వాడు ఏం చెప్తున్నాడో చూసుకొని అన్నీ చేయాల్సినటువంటి పని లేదు. ఒక మాట నువ్వు వింటే చాలు, నీకు అది దేవునిదా కాదా అర్థమైపోతుంది అన్నమాట. సో అందుచేత మనం ఈ అబద్ధ బోధల విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధమునకు జనకుడు అపవాది. సో అబద్ధ బోధలు దేవుని బోధలు కాదు, అవి దయ్యాల బోధలు. దయ్యాలు క్రియేట్ చేశాయి. ఎందుకు దయ్యాలు క్రియేట్ చేశాయి ఈ బోధని? అపవాది ఎందుకు ఈ బోధని క్రియేట్ చేశాడంటే దేవునిని మనుష్యులు నమ్మకూడదు. మార్కెట్లో ఒరిజినల్ ఉంటుంది, అది చాలా క్వాలిటీతో ఉంటుంది, దాని కాస్ట్ కూడా అలాగే ఉంటుంది, దానికి ఒక బ్రాండ్ ఉంటుంది. నకిలీ కూడా దొరుకుద్ది, సేమ్ ఒరిజినల్ లాగే కనపడుతుంది, మీకు నువ్వు గుర్తుపట్టలేవంట. మొత్తం కాపీ చేస్తాడు, బ్రాండ్తో సహా కాపీ చేస్తాడు, వార్నింగ్తో సహా కాపీ చేస్తాడు. ఇలాంటిది ఎవరైనా వేరే వాళ్ళు సృష్టించితే వారి శిక్షార్హులు అని ఒకవేళ ఉన్నా దాన్ని కూడా కాపీ చేసి పెడతాడు అన్నమాట. దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒరిజినల్ కాస్ట్కి, ఒరిజినల్ ప్రోడక్ట్ యొక్క కాస్ట్కి ఈక్వల్గా ఉంటుంది. కానీ కొనేవాడు ఏం చేస్తాడంటే షాప్కి వెళ్ళి, ఇంత ఖరీదు పెట్టాలా, బ్రాండ్ మంచిదే, దీన్ని చూస్తే చాలా బాగుంది, దీనికి ఎంత ఖరీదు పెట్టాలా అని లోపల ఆలోచిస్తూ ఉంటాడు. అది చాలు నకిలీ సామాన్ అమ్మేవాడికి. నీవు అలాగ ఆలోచిస్తే చాలు, అప్పుడు వాడు వెంటనే ఏమంటాడంటే, ఇది మాకు ఆ కంపెనీతో ఒక ప్రత్యేకమైన డీలింగ్ వలన కొంచెం తక్కువ ధరకే అమ్మేటువంటి అవకాశం ఉందండి, ఒకవేళ మీరు కొనుక్కుంటే తక్కువ ధరకి ఇస్తానంటాడు. దానికి ఏవో చెప్తాడు కారణాలు. మనం వెంటనే అట్రాక్ట్ అవుతాం. తక్కువకి వస్తుంది కదా, ఒరిజినల్ అనుకుంటాం. కొనేసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే అసలు విషయం నీకు అర్థం అవుతుంది. అప్పుడు నువ్వేం చేయలేదు, ఇక నష్టపోవడమే. సో మార్కెట్లో అసలుకి నకిలీ ఎలా దొరుకుతుందో, ఈ రోజున దేవుని యొక్క సత్యమైన బోధకు భిన్నంగా అబద్ధ బోధకులు కూడా అంత విరివిగా ఉన్నారు. అబద్ధ బోధలు కూడా అంత విరివిగా దొరుకుతూ ఉన్నాయి. నువ్వేం కష్టపడాల్సిన పని లేదు. ఒక విధంగా చెప్పాలంటే దేవుని సత్యాన్ని బోధించే వారికంటే వారే చాలా అట్రాక్టివ్గా కనపడతారన్నమాట. చాలా అట్రాక్టివ్గా కనపడతారు. సో బీ కేర్ఫుల్. వీరందరూ కూడా అబద్ధ బోధలు చేసేవారు. చేసే బోధ దయ్యముల బోధ అయితే, అబద్ధ బోధకులు అంటే ఆ బోధలను బోధించేవారు సాతాను యొక్క అనుచరులు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుతున్నాను. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారయుండి
ఏం వేషము? క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము. వారు నిజానికి క్రీస్తు యొక్క అపోస్తలులు కాదు, కానీ క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము వేసుకొని ధరించుకొని వారు అయిండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. వారి వేషము క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము, కానీ వారు నిజానికి దొంగ అపోస్తలులు. ఇంకా చెప్తాడు, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. అయితే ఒక విషయం, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. దేవుని ఎదుట వారు నిలవలేరు. వారికి ఇవ్వబడినటువంటి పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటుంది. సో మనం భ్రమలో పడి మన విశ్వాసాన్ని విడిచిపెట్టేసుకుని అబద్ధ బోధల వైపుకు తిరగకూడదు. అది ఈ తిమోతికి ఇవ్వబడినటువంటి అసైన్మెంట్ అన్నమాట. సంఘములో కొంతమందికి మీరు బోధ చెయ్యకండి అని చెప్పాలి. సంఘములో కొంతమందికి మీరు ఆ బోధను అనుసరించకండి అని చెప్పాలి. కారణం ఏంటంటే ఆ బోధ సత్య సంబంధమైన బోధ కాదు, క్రీస్తు యొక్క బోధ కాదు. ఈ బోధ దయ్యముల బోధ, అది అపవాది సృజించినటువంటి బోధ. మన రెస్పాన్సిబిలిటీ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా సంఘములో నాయకులైనటువంటి వారి యొక్క బాధ్యత ఇదొకటి ఉంది. చూడండి, యోహాను మొదటి పత్రికలో 4వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం స్టార్టింగ్లోనే ఉంటుంది. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. ఎంతమంది అబద్ధ ప్రవక్తలు? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. గనుక నేను చేయవలసిన విషయం ఏంటంటే, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. పరీక్షించకుండా ఏ వ్యక్తి యొక్క మాట నమ్మొద్దు, పరీక్షించాల. ఇందాక మనం చెప్పుకున్నట్టు పరీక్షించాలన్నా మనకి సత్యం ఏంటో తెలియాల, అప్పుడే మనం పరీక్షించగలం. సో పరీక్షించి తెలుసుకోవాలా ఎవరు అబద్ధం మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఒక తప్పుడు అభిప్రాయంలో పడిపోయారు. ఈ మధ్య ఐ థింక్ ఎవరో ఒక సేవకుడు కూడా చెప్తా ఉన్నాడు, సంఘాలంట స్పీకర్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ చూస్తారంట. వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ చూసి అందులో ఎవరికి ఎక్కువ రేటింగ్ ఉందో చూసుకొని వారిని స్పీకర్స్గా పిలుస్తూ ఉంటారట. ఆయన అంటాడు, దట్స్ రాంగ్ అంటాడు. అది సరైనటువంటి విధానం కాదు. ఎందుకు సరైనటువంటి విధానం కాదంటే, ఇప్పుడు ప్రజలందరికీ కావలసినటువంటి బోధకులు ఎవరు అంటే, ఎవరైతే వారి దురద చెవులను సంతృప్తి పరుస్తారో వారికే ఓటేస్తారు వాళ్ళు. గ్లామర్ని చూసి ఎంచుకోవటం, అలాగనే ఇంకా రకరకాలైనటువంటి కొలమానాలు ఉన్నాయి. వరల్డ్లీగా లోకానుసారమైనటువంటి కొలమానాలు, వాటిని చూసి స్పీకర్స్ని పిలుచుకోవటం సంఘం చేసేటువంటి పొరపాటుల్లో అతి పెద్ద పొరపాటు.
ఆ వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తికి సకలమైనటువంటి ఏర్పాట్లు చేసి ఆ వ్యక్తికి మైక్ ఇచ్చి స్టేజ్ ఇస్తే దేవునికి వ్యతిరేకంగా దేవుని బోధన అబద్ధ బోధగా మాట్లాడతాడు. ఎంత చాకచక్యంగా మాట్లాడతారంటే దేవుని యొక్క వాక్యంలోని విషయాలే తీసుకుంటారు, చాలా చక్కగా దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. యు విల్ నాట్ నో. అనేక మంది యొక్క విశ్వాసం పాడైపోయిన తర్వాత సంఘంలో గలిబిలి జరుగుతూ ఉంటే మనం ఏమీ చెయ్యలేక చూస్తూ ఉంటాం అంతే. ఎందుకు ఇలా జరుగుతుందంటే నువ్వు సంఘానికి కాపలా కాయాల్సినటువంటి వ్యక్తివి లోపలికి దేవుని యొక్క సేవకులను తీసుకొని వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించటానికి ఎవరినైనా ఇన్వైట్ చేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ వ్యక్తి యొక్క స్థితిని ఎరుగకుండా ఒకవేళ పిలిస్తే ఇలాంటి పొరపాటు, అపాయం జరిగే అవకాశం ఉంది. ఆ ప్రమాదంలో నుండి సంఘం కోలుకోవడం చాలా కష్టం ఒక్కసారి పాడైపోతే. సో అందుచేత మనం ఎంచుకునేటువంటి సేవకులను కూడా మొగమాటానికి కానీ, పేరుందని కానీ, లేకపోతే ఎవరో సిఫార్సు చేశారని కానీ, లేకపోతే మనకి బంధువుడని కానీ, లేకపోతే మన ప్రాంతం వాడని కానీ మనం ఆలోచించి పిలవకూడదు. లేదా ఆ వ్యక్తిని పిలిస్తే ఎక్కువ మంది జనం వస్తారని కానీ, ఆ వ్యక్తిని పిలిస్తే ఎక్కువ కానుకలు వస్తాయని కానీ నువ్వు పిలవకూడదు. ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగా బోధిస్తాడా లేదా, ఇది నువ్వు గ్రహించాలి. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు. సరే, ఈ రోజున మనం ప్రభు బలను సమీపించవలసి ఉంది గనుక దానికి సంబంధించి ఈ వాక్యాన్ని దానికి రిలేట్ చేస్తూ నేను ముగించేస్తాను. ప్రభు బలను గురించి ఎన్ని అబద్ధ బోధలు ఉన్నాయో తెలుసు కదా. చాలా అబద్ధ బోధలు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ప్రభు బలను గూర్చినటువంటి అబద్ధ బోధలను గురించి మీకు తెలియచెప్పటం జరిగింది. ఈ రోజున ఇంకొకసారి నేను వాటిని జ్ఞాపకం చేస్తాను. దీని చుట్టూ అలుముకొని ఉన్నటువంటి మూఢనమ్మకాలు చాలా ఉన్నాయి. కొంతమందికి ఇందులో పాల్గొంటే పరలోకానికి వెళ్ళి వచ్చినంత సంతోషం ఎందుకో తెలియదు. వారికి ఎలాంటి మూఢభక్తి అంటే, ఒక సహోదరుడు తీసుకొని వస్తే నీ దగ్గరికి రొట్టె, ఒక సహోదరి నీ దగ్గరకు ద్రాక్షారసాన్ని తీసుకొని వస్తే నీకు తీసుకోవడం ఇష్టం ఉండదు. డైరెక్ట్గా ఆ పాత్రలో నుంచే తీసుకోవాలా, లేదా సేవకుడు ఇస్తేనే తీసుకోవాలి. అలాంటి మూఢనమ్మకాలు ఎందుకో నాకు అర్థం కాదు. అసలు ప్రభు వల్ల ఎందుకో తెలుసా నీకు? మరికొంతమందికి ప్రభు బలలో పాలు పంపులు పొందగానే శరీరంలో ఉన్నటువంటి రోగాలన్నీ మాయమైపోవాలా. నా కడుపు నొప్పి పోవాలా, నా తలనొప్పి పోవాలా, నాకున్న క్యాన్సర్ పోవాలా. ఇది దానికోసం నియమించబడింది కాదు. కొంతమంది అలా తీసుకుంటారు, అదొక మూఢనమ్మకం. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి అబద్ధ బోధలే గనక మనలో పనిచేస్తూ ఉన్నట్లయితే అసలు మనం ప్రభు బల దగ్గరికే రావడం లేదు. కొంతమందికి ఇదేదో ప్రసాదం. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి తీసుకొచ్చిమంటారు. ఐ రియలీ ఫీల్ పిటీ ఫర్ దెమ్. దేనికి? ఇది ప్రసాదం కాదే, ఇది ప్రభువు వల్ల. ఈ ప్రభువు వల్ల దేవుని కుటుంబముతో కలిసి నువ్వు చేయాల్సినటువంటి పనిది. ఇదంతా ఒక కుటుంబం. We share love, we share fellowship, we care for each other, we stay in unity.
ఇవన్నీ మర్చిపోయి అదేదో ప్రసాదంలాగా తీసుకుంటాం. కొంతమంది ప్రభు బలం తీసుకోవటానికి వచ్చినప్పుడు చూపించే భక్తి ఇంతంత కాదండి. మిగతా టైముల్లో ఉండదు. ఎంత అణకువగా ఉంటారో, ఒకవేళ రొట్టె తీసుకోవాలంటే ఇలా 2 చేతులు పెట్టి ఎంతో భక్తితో తీసుకుంటారన్నమాట. మరి ఏమవుతుంది ఆ భక్తి మిగతా సమయాల్లో? మరి కొంతమందికి ప్రార్థన చేసిన వెంటనే ఈ రొట్టె యేసుక్రీస్తు యొక్క శరీరంగా, ఈ ద్రాక్షారసం యేసుక్రీస్తు యొక్క రక్తంగా మారిపోతాయనే ఒక ఫీలింగ్. మారిపోయాయి. యేసుక్రీస్తునే తినేస్తున్నాం. వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? అసలు ఏం మాట్లాడుతున్నాం మనం? యేసుక్రీస్తుని తింటావా? అసలు దాని అర్థం ఏంటో తెలుసా? గనుక ఇలాంటి అబద్ధ బోధలు క్రైస్తవ మర్యాదలోనికి చాలా వచ్చేసాయండి, వచ్చి చేరిపోయాయి. అందులో ఇదొకటి అన్నమాట. మనం ప్రభు బలను సమీపించినప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, మీరు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి. బైబిల్ చెబుతుంది అన్నమాట. మీరు నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు చేయుడి. ఆయనను జ్ఞాపకం చేసుకోవటం ఏంటి? ఆయనను మనం మర్చిపోయామా అంటే అది కాదు. అసలు ప్రభువు నిన్ను ఎంత ప్రేమించాడో, ఆ సిలువలో నీ కోసం ఆయన చేసినటువంటి త్యాగం ఏంటో, నీ పాపంతో నువ్వు నరకానికి వెళ్ళాల్సినటువంటి వ్యక్తివి దేవుడు నిన్ను ఎలా క్షమించి తన బిడ్డగా చేర్చుకున్నాడో అది జ్ఞాపకం చేసుకో. అదే గనక నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీలో అన్నకువ బయలుదేరుతుంది, విధేయత బయలుదేరుతుంది, తగ్గింపు స్వభావం బయలుదేరుతుంది. ప్రభువుకి నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటావు. అది మర్చిపోతే ప్రసాదం తీసుకున్నట్టే ఉంటుంది, ఇంకేముండవు. ప్రభు బలను మనం సమీపించినప్పుడు పరీక్షించుకోవాలి అని బైబిల్ చెబుతుంది. ఏం పరీక్షించుకోవాలి? పరీక్షించుకొని సమాధానపడండి. అయోగ్యంగా ప్రభు బల దగ్గరకు రాకూడదు అని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఇది ప్రభు యొక్క శరీరమని, ఇది ప్రభు యొక్క రక్తమని మీరు ఎరగండి అంటే అర్థం ఏంటి? ఇందులో క్షమాపణ ఉంది, క్షమాపణ ఉంది. దేవునితో సమాధానపడాల, పాపాన్ని విడిచిపెట్టాల. ప్రభువా నన్ను క్షమించు అని దేవుని సన్నిధిలో ప్రాధేయపడాల. అలానే ఈ బలను మనం సమీపించినప్పుడు మనకందరికీ మన హృదయాలలో మెదలవలసిన మరో విషయం ఏంటంటే, we belong to one family. We are one in Christ. మనమందరం ఒకటే. ఎన్ని ప్రభు బలలు మనం ఆచరించలేదు, నెలకు ఒకసారి ఖచ్చితంగా ఆచరిస్తాం కదా. మరి మన కుటుంబం ఒకటిగా నిలుస్తూ ఉందా? మనం ఒక కుటుంబంగా మెలగగలుగుతూ ఉన్నామా? అది మన యొక్క జీవితంలోనికి రావాల. కనుక అసలు ప్రభు బల ఎందుకొరకు నియమించబడిందో ఆ విషయాన్ని మనం గుర్తించి అందులో పాలుపంపులు పొందాలా. లేదంటే ఈ దుర్బోధలలో, అబద్ధ బోధలలో మనం ఇరుక్కుపోయి ఈవెన్ ప్రభు బలను కూడా తప్పుత్రోవ పట్టించేస్తాం. సమాధానం లేని ఉపవాసం కానీ, సహవాసం లేని ఆచారం కానీ, పశ్చాత్తాపం లేని ప్రార్థన కానీ, విధేయత లేని వాక్య ధ్యానం కానీ, వినయం లేని పరిచర్య కానీ, దేవుని మహిమపరచని కార్యక్రమాలు కానీ, సేవా దృక్పథం లేని నాయకత్వం కానీ,
సత్యం లోపించిన బోధ కానీ దేవునికి అవసరం లేదు. మళ్ళా రిపీట్ చేయాలా? అవసరం లేదు. అవన్నీ మనకు తెలిసినవే. సో కనుక సత్యాన్ని తెలుసుకొని దేవుణ్ణి ఆరాధించడం, సంఘం కలిసి ఉండడం చాలా అవసరం. అందుకే దీని కొరకు ఈ తిమోతికి పత్రిక అంతా రాశాడు. కాబట్టి వచ్చే వారం మనం ధ్యానం చేసినప్పుడు ఈ అబద్ధ బోధ ఎంత తీవ్రమైందో, సత్యమైన బోధను సంఘంలో అమర్చటానికి ఏమేమి చెయ్యాలో ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఆలోచన చేద్దాం. సిద్ధపడి రండి, ప్రార్థనాపూర్వకంగా రండి. దేవుడి మిమ్మలను దీవిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు, నీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన విషయాలను బట్టి నీకే స్తుతులు. దేవా, సృష్టించబడిన అబద్ధాలు మేము నమ్మక, దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచక, నీ వాక్యం చెప్పే సత్యాన్ని మేము మనస్ఫూర్తిగా అంగీకరించి, మేము సంపూర్ణంగా విధేయులమై ఆ ప్రకారంగా జీవించగలిగే కృప మాకు దయచేయమని ఈ ప్రార్థన యేసు నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.